స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి మీ అందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి దినము ఆయన సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారిని దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే మరి ఆయన సన్నిధి బలమైనది, ఆయన మరి బలమైన వాడు, ఆయన కార్యాలు బలమైనవి కనుక ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో ఆయన రెక్కల నీళ్ళలో ప్రతి ఒక్కరు వచ్చేయాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పని అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవు నీ దేవుడైన యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. గొప్ప వాగ్దానంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక మరి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ప్రార్థించాలట, ప్రయత్నించాలట. గొప్ప దేవుడు కదా, గొప్ప మాటలు మనకు తెలియచేస్తున్నాడు. సేవకుల చేతను రకరకాలైన పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతూ మనకిస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు వాక్యమే సెలవిస్తుంది. ఏమంటే నీ రాబడంతటిలోను నీ దేవుడని యెహోవా మరి నేను ఆశీర్వదిస్తాడంటున్నాడు. కనుక మరి దేవునికి నువ్వేం చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవునితో నడవాలి. మరి ఆయన చెప్పినట్టు నువ్వు ఎప్పుడైతే చేస్తావో మరి నీకేమంటాడు, నిన్ను నీ చేతి పనులను దీవిస్తానంటున్నాడు, నీ రాబడిని దీవిస్తానంటున్నాడు. అలాగే నీ వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, సమస్తాన్ని నా దేవుడు మరి దీవిస్తానని వాగ్దానం చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి, దేవుని చెప్పినట్టు మరి మనం నడవడానికి, అలాగే మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మరి ప్రతి దినం అవకాశం ఇస్తున్నాడు. కనుక ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ మరి దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా రోడ్డు మార్గం వెళ్తూ చూద్దాం. అందరి జీవితాల్లో ఈ రోడ్డు ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా తండ్రి, పాడి పంటలు, దుక్కుడు ఎద్దులు నా తండ్రి, అలాగే రకరకాలైన వాహనాలు, వ్యవసాయాలు నా తండ్రి, నేను వారు చేసిన ప్రయాసాలు ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. వారి వృత్తిని దీవించండి. ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు మీరు దయచండి. నాయనా స్కూల్ చదువుతున్న బిడ్డలకు ప్రభావ మీరు తోడైండండి. ప్రభా నీకు వందనాలు. అలాగే చదువుకుంటున్న బిడ్డలకైనా చదువు, జ్ఞానం, జ్ఞాపకశక్తి దయచేయండి. అలాగే తండ్రి ఉద్యోగాలను బిడ్డలకు ఉద్యోగాలు దయచండి. వ్యాపారాల్లో దీవించండి, వ్యవసాయాల్లో దీవించండి. అలాగే మంచి వాతావరణం అనుగ్రహించండి తండ్రి. గర్భంలో గర్భఫలాలు, వివాహాలు నా తండ్రి. అలాగే ప్రభువా నేను రోగులు ఉంటే ముఖ్యంగా స్వస్థపరచడం ప్రార్థిస్తున్నాను. నాయన మా కోసం పలానా విషయంలో ప్రార్థన చేస్తే బాగుండు అని వారి యొక్క ఆలోచనలు ఉన్నాయి ప్రభా. సమస్తం ఎరిగిన వాడవు. వారి యొక్క ఆలోచనలు ఎరిగిన ప్రభా, వారి యొక్క సమస్యలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి చదువు నీ బిడ్డలందరికీ క్రీస్తు నామములో ప్రభా నీ యొక్క సమాధానం, క్షేమం, ఆశీర్వాదం కలుగును కాకని ప్రార్థిస్తూ ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలు, ప్రభు మరి మనందరినీ మరి బలపరుస్తున్నాడు. మీరు బలపరచబడుతున్నారు. ప్రతిదినం వీడియోలు మీకు మరి ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.